అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతోంది. ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల నీటి వివాదాలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. అసెంబ్లీలో రేపు కృష్ణా జలాలపై చర్చ చేపట్టాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రైట్, ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము 90% పనులు చేసినాం, మరి మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను, 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి
రైట్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాంట్లో పురోగతి పడిందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టే మట్టి కూడా తీయలేదని కేసీఆర్ అంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రజాభవన్లో ఈ విషయానికి సంబంధించి ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అండ్ రేపు అసెంబ్లీలో హాట్ చర్చ జరగబోతోంది ఇదే అంశానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశానికి సంబంధించి రెడీ అవుతోంది. సో 2015లో జీవో ఇచ్చారు, 35,000 కోట్లు అంచనా వ్యయం కూడా వేశారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని 90% పూర్తి చేశామని